నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. కోటి మంది కార్యకర్తల భీమాకు అవగాహన ఒప్పందం పార్టీ తరపున వెల్లడించిన లోకేష్. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. రైతులను మోసం చేసి 4 కోట్ల రూపాయలతో ఉడాయించిన కేటుగాడు, న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న రైతులు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు పెద్ద ఎత్తున పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న కార్మికులు. కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లిలోని నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి లోకేష్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రోమాబిటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో 42 కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట పట్టణంలోని చౌత్రా సెంటర్లో వెంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా స్వామివారు దశావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ పూజాది కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవేశ కళ్యాణ మండపం సెక్రటరీ చేవూరి కృష్ణమూర్తి, కమిటీ సభ్యులు ఆలపాటి కాళేశ, చిలకల రామాంజనేయులు, నేళ్లచెరువు పవన్ కుమార్, రాజమల్లు వెంకట సురేష్, పూజారి పుసులూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వ్రతం చేస్తే నీలాదేవి గాజుల శబ్దం తప్పకుండా వినపడే తీరుతుంది. గోడని ఆనుకొని వీళ్ళున్నారు, లోపల ఆవిడున్నది నీలాదేవి, బయట గోదమ్మ గోష్ఠి బృందం అంతా ఉన్నారు. లోపల నుంచి ఆవిడ గడియ తీయాలి వీళ్ళని లోపలికి ఆహ్వానించడానికి. అప్పుడు గాజుల శబ్దం గడి తీసేటప్పుడు వినిపిస్తుంది కదా, మా చెవులకి ఆహారం ఏంటి? నీ యొక్క గాజుల ధ్వని. నువ్వు ఆ గుమ్మానికి ఆనుకొని ఉంటావు కదా, నీ దివ్యమంగళ విగ్రహ స్పర్శ ఆ తలుపుకి లభిస్తుంది కదా. సకల శాస్త్రాలు అధ్యయనం చేశాడు. మాకు తిరుప్పావి చదవడం రాదండి. ఆండాళ్ తిరువడిగలే గట్టి జలాదేశం శ్రియాద్యాశ్రితవక్షదం సుతజేతసమంధారం శ్రీనివాసగురం భజే. భక్తులకి విజ్ఞప్తి, మన చిలకలూరుపేట పట్టణంలో వేంచేసి ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసం పురస్కరించుకొని ఇవాళ రోజున 2వ తారీఖు గురువారం రోజున శ్రీ గోదా అమ్మవారికి భక్తుల యొక్క కైంకర్యాలతో గోదా అమ్మవారికి సారా కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఓ వ్యక్తి రైతులను మోసం చేసి దాదాపు 4 కోట్ల రూపాయలతో ఉడాయించిన సంఘటన చిలకలూరిపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని కుమ్మరి కాలనీకి చెందిన గోగుల నాగరాజు గత కొంతకాలంగా రైతుల వద్ద నుంచి శనగలు కొనుగోలు చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా బాపట్ల, పల్నాడు, గుంటూరు 3 జిల్లాల్లో రైతుల వద్ద నుంచి దాదాపు 4 కోట్ల రూపాయల వరకు శనగలు కొనుగోలు చేశాడు. అయితే 15 రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తానని చెప్పి మొహం చేయడంతో మోసపోయిన రైతులందరూ రోడ్డెక్కారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య మాట్లాడుతూ రైతులకు తమ మద్దతు తెలిపారు. నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. సమావేశంలో రైతులు శ్రీనివాసరావు, భక్తుల హనుమంతరావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలంలో 4 గ్రామాలకు సంబంధించినటువంటి శనగ రైతులు, అట్లనే చిలకలూరుపేట మండలంలో 2 గ్రామాలు, పెదనందిపాడు మండలంలో 2 గ్రామాలు, మొత్తం 8 గ్రామాలకు సంబంధించినటువంటి 70 మంది రైతుల దగ్గర బ్రోకర్ నాగరాజు అనే అతను శనగలు కొనుగోలు చేసి కంపెనీకి అమ్మి వెంటనే మీకు వారం 15 రోజుల లోపు డబ్బులు ఇస్తానని చెప్పేసి రైతుల్ని నమ్మించి సుమారు 4 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి సరుకుని తీసుకువెళ్ళి 15 రోజులు కాదు, నెల రోజులైనా కూడాను డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్ళు వెంటబడి నాగరాజుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ పోలీస్ స్టేషన్కి రైతుల్ని పిలిచి వారికి రావాల్సినటువంటి అమౌంట్ ఇతను కంపెనీలకు అమ్మి ఆ కంపెనీల ద్వారా వచ్చినటువంటి డబ్బులు తనతో పాటు తన భార్య అకౌంట్కి, తన బావమరిది అకౌంట్కి, ఇట్లా బంధువులు స్నేహితుల అకౌంట్కి డబ్బులు అనేటటువంటివి ట్రాన్స్ఫర్ అయినాయి. వాటన్నిటిని కూడా పరిశీలన చేసి రైతులకి న్యాయం చేయకపోగా కేసు నమోదు చేసి వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. దీని మీద లోకేష్ గారిని వెళ్ళి రైతులందరూ కూడా కలిశారు. మేము 15 రోజుల్లో ఆ సమస్యను పరిశీలన చేసి మీకు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు నెల రోజుల పైన అయింది, ఇంతవరకు సమాధానం లేదు. అట్లానే స్థానిక మంత్రివర్యులు రవికుమార్ గారు కలవటం జరిగింది. రవికుమార్ కూడా ఇక్కడ పల్నాడు ఎస్పీ గారితో మాట్లాడి రైతులకి న్యాయం చేస్తానన్నారు. కానీ వీరు కూడా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఈరోజు రైతు సంఘం నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం ఇప్పుడైనా ఈ జరిగినటువంటి కోట్ల రూపాయల స్కామ్ని బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో గుమస్తాని పిలిచి ఆ డబ్బులన్నిటిని కూడాను రైతులకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే రేపు 6వ తారీఖున ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, 3 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారుల్ని కలుస్తాం. అందరితోటి ఆందోళన చేస్తాం. కావున ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాధాకృష్ణ, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈ ఏరియాలో మనకు తెలిసి శనగల కుంభకోణం ఒక 70 మంది రైతులకు సంబంధించిన సమాచారం ఇప్పటికి వచ్చింది. అదే 4 కోట్ల రూపాయల దాకా ఉంటుందంటున్నారు. ఇంకా అన్ని గ్రామాల్లో అందరు రైతులు ఎవరైతే నష్టపోయారో ఆ సమాచారం కూడా మనకు లేదు. ఇది 10 కోట్ల పైన కుంభకోణం లాగా కనిపిస్తుంది. ఈ కుంభకోణానికి సంబంధించి 2 నెలల క్రితం రైతులు అమ్మకాన్ని ప్రారంభిస్తే నవంబర్ మొదటి వారంలో ఒక నెల రోజుల నుంచి స్థానిక మంత్రి గారిని, డిసెంబర్ 5వ తారీఖు లోకేష్ గారిని, లోకల్ ఎమ్మెల్యే గారిని వీళ్ళందరినీ కూడా కలిసి మాట్లాడినప్పటికీ ఈ నెల రోజుల్లో ఎలాంటి చలనం లేదు. అందుకని ఆ రకంగా చలనం లేకపోవటం వెనకాల ఉన్నటువంటి ఆలోచన అంటే ఎవరికి అర్థం కావటం రైతులకి. ప్రధానంగా రైతులందరూ కూడా రకరకాల రాజకీయాలు ఏమైనా రైతులు ఇప్పుడు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది ప్రభుత్వం బాధ్యత. దీని మీద ఈ రకమైన చలనం లేనందువల్ల రేపు 6వ తారీఖు నరసరావుపేటలో పల్నాడు జిల్లా ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలవటం, తర్వాత బాపట్ల జిల్లా ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలవటం కూడా జరుగుతుంది.
8-9 తారీఖుల్లో రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారిని 10వ తారీఖు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా, మరి నెల రోజుల నుంచి రైతులు ఇంత మనోవేదన పడుతుంటే ఆ విధంగా ఈ ఆవేదన అర్థం చేసుకోకుండా లోకల్ మంత్రి గారికి చెప్పినా ప్రయోజనం లేకుండా ఉంది, లోకేష్ గారికి చెప్పినా ప్రయోజనం లేకుండా. మరి దీని వెనకాల ఏమన్నా వేరే ముఠా గొడవలు ఏమన్నా ఉన్నాయా, ఏం జరుగుతుందేంటో? రైతులకు మాత్రం అన్యాయం జరుగుతుంది. మీరు రంగంలోకి వచ్చి దీన్ని పరిష్కారం చేస్తే అవుద్దని చెప్పి ముఖ్యమంత్రి గారిని మీ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కాకపోతే రైతులు మొబైలైజ్ చేసి విజయవాడలోనే ధర్నా చేయటం, ఈ గ్రామాలన్నీ కూడా తిరగటం, ఇవన్నీ చేయాల్సి వస్తాయి. అవన్నీ అవసరం లేకుండానే రైతులు న్యాయమైన కోరిక నుండి ఆ డబ్బులు వాళ్ళకి రావడం చాలా న్యాయమైంది. చాలా కష్టపడి అనేక వర్షాల మధ్య గొడవల మధ్య దాన్ని ఆ పంటను కాపాడుకున్నారు. తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పి రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు కోరుతున్నాయి. అది ఎత్రపూడి అండి, ప్రకాశం డిస్టిక్ ఎత్రపూడి మండలం. మేము చిలకలూరుపేట కోల్డ్ స్టోరేజ్లో శనగలు పెట్టడం జరిగింది గత ఏడాది. అదే సంవత్సరం ఈ నాగరాజు అనే అతను బ్రోకర్లకి సరికిచ్చి ఆ డబ్బులు మాకు 15 రోజులు అని చెప్పేసి మాకు 15 రోజులు అని చెప్పటం, అక్కడేమో 3వ రోజు సరుకు తీసుకోవటం, ఈ విధంగా జరుగుతుంది. మేము 15 రోజుల తర్వాత పోయి అడిగితే వాళ్ళేమో సరుకు డబ్బులు ఎమ్మంటే 3వ రోజు ఇచ్చేసామంటాం. మేము పోయి అతను అడగటం, నా దగ్గర లేవు అంటాం. ఏం చేసామంటే దానికి సమాధానం చెప్పకపోవటం. ఈ లోపల తిరుగుతూనే ఉన్నాం. ఐపీ నోటీసులని అయ్యని పెట్టి ప్రతి వాళ్ళు ఇది ఒక పద్ధతిగా నేర్చుకున్నారు. పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా ఏమడుగుతున్నారంటే అతను పిలిచి ఎంతసేపుకి మీరు ఇచ్చింది ఎంత, మీరు తీసుకుంది ఎంత, అతను తక్కువ అమ్ముతున్నాడు, సరిపోయింది, ఈ లెక్కలు చెబుతున్నాడు, ఎంతసేపు బేరీజ్ చేసుకోవాలి. వాస్తవంగా పోలీస్ స్టేషన్ తిరగాలంటే అందరూ ఇష్టపడట్లేదు వాస్తవంగా. అదే తిరగలిగిన వాళ్ళు 5-6 వాటికే తిరగలుగుతున్నారు. ఆ 5-6 కొంతమందికి కొన్ని రకాలుగా 10 లక్షలకి 5 లక్షలు, 5 లక్షలకి 7 లక్షలు ఇవ్వడం జరిగింది. వీళ్ళే ముందుకు వస్తున్నారు. కానీ పూర్తి పెద్ద అమౌంట్లో అసలు పూర్తిగా వదిలేసి ఈ స్టేషన్లు, ఈ గొడవలు, ఇలా పొద్దుగుకులు పిలవటం, గంటలు నుంచోబెట్టడం, ఈ పడికాపులు ఎందుకని చాలా వాటి సర్దుకున్నారు. ఎంతసేపటికి వాడు చెప్పే సమాధానం ఏంటంటే పోలీసు వారికి కూడా ఎంతసేపటికి మేము సరుకు కొన్నాను 500 తక్కువగా నాకు లాస్ వచ్చింది. ఎట్లా లాస్ వచ్చిందంటే అది మాత్రం చెప్పట్లేదు. వీళ్ళు ఏదో విధంగా ముందు కంపల్సరీగా ఆ సరుకు ఎత్తిన వాళ్ళ దగ్గర నుంచి కంపల్సరీగా ఆ శివమణి దగ్గర 22 బళ్ళు ఎత్తారంటున్నారు. ఆమె ఎత్తింది నాకు 1 బండో 2 బళ్ళు అని చెప్పొస్తుంది. మరి అదేవిధంగా మిగతా శివజ్యోతి అని, ఇట్లా లలిత కోల్డ్ స్టోరేజ్ అని, ఇక రకరకాలుగా చాలామంది మిల్లర్స్ అందరు ఇస్తున్నారు. కొందరేమో ఇవ్వటానికి ఇష్టపడలేదు. మనం అడిగితే ఇవ్వట్లా, పోలీసులు అడిగినా కూడా వీళ్ళు తీసుకొచ్చి మనకి ఇవ్వట్లా. అదేవిధంగా మనం చేద్దామన్నా కూడా ఇట్లా. కానీ ఈ డబ్బులన్నీ కూడా మిల్లర్స్ దగ్గర నుంచి బావమర్దులకి, భార్యలకి, షడ్డుగులు గారి పిల్లలకి అందరికీ అకౌంట్లు కొట్టినట్టు క్లియర్గా మిల్లర్సే చెబుతున్నారు. మిల్లర్స్ చెప్పినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులు తెప్పించి, వాళ్ళ అకౌంట్లు తెప్పించి, బ్యాంక్ స్టేట్మెంట్లు తెప్పించి ఏదన్నా కానీ అసలు ఈ అమౌంట్ ఎటు నుంచి ఎటు పోయింది, వాళ్ళు ఎవరికి కొట్టారనేది అది పూర్తిగా నిర్వీర్యం చేసి దాన్ని బయటికి రానివ్వట్లేదు. ఈ విధంగా ఏదన్నా కానీ ఆ కేసు కట్టేశారు, పంపించారు, వాళ్ళ చేతులు దులిపేసుకున్నారు. మా పరిధి కాదనే పరిస్థితికి వచ్చారు చివరికి. చిలకలూరుపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి దాన సమాజం జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేయించేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక సద్గురు పూజా కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాకు ప్రదక్షిణలు చేసి అన్నప్రసాదం స్వీకరించారు. అనంతరం జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీ గురుదత్త క్యాలెండర్ను పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, చైర్మన్ షేక్ రఫానీ, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల రమణ గారి చేతుల మీదుగా ట్రస్ట్ చైర్మన్ పుష్పాటి బాలాజీ ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో శ్రీ గురుదత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో ఆయురారోగ్య భోగభాగ్యాలతో ప్రజలందరూ తొలతూగాలని, ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ओम गणपतिं भवामहे कविं कवीनामुपस्रमस्तु ज्येष्ठराजब्राह्मणस्पृहानुष्ठन्मूर्तिभिः ओम श्री महागणाधिपतये नमः। ओम गं गणपतये नमः। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म रूपाय नमः। शेषाय नमः। गोदावरीनिवासाय नमः। भक्तहृदयालयाय नमः। सर्वगुणनिलयाय नमः। भूतावासाय नमः। भूतभूतपूजिताय नमः।
కాలాతీతాయ నమః కాలాయ నమః కాలకాల భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సమర్పయామి గౌతమదర్శి నివేదన సమర్పయామి దేవతార్పణమస్తు సమర్పయ గురు శ్రీ శ్రీ సాయినాథ దేవతా మమకాతీశ్వరాయ మంగళం లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోక శిష్యాయ నవ్యమంగళం భక్తవృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం. समस्त सद्गुरु साईनाथ महाराज की जय. अखिलांड जय जय साई ओम साई कोई ओम साई श्री साई जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई. మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ టీఎన్టీయూ నాయకులు కంచెల శ్రీనివాసరావుకి నియోజకవర్గంలోని కార్మికులు, కార్మిక సంఘ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ బీసీ సంఘాల నాయకులు, ఎస్సీసీల విభాగంతో పాటు వివిధ హోదాల్లోని టీడీపీ నాయకులు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే దుశ్శాలువతో సత్కరించి పూలమాలలు వేసి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సంతోషాల మధ్య ఆనందంగా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది అందరి కోరికలు, ఆకాంక్షలు నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని చీరాల రోడ్లోని మధ్య వెంకటరత్నం పొగాకు కంపెనీ ఎదురుగా గుర్తు తెలియని ఓ వ్యక్తి చనిపోయి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం ఎక్కువగా తాగడంతో గొంతు ఆరిపోయి చనిపోయినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అతని ఆచూకీ తెలిసిన వారు చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు తెలియజేయాలని పోలీసులు కోరారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ వద్ద దాదాపు 50 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇతను కూడా మద్యం ఎక్కువగా తాగడంతో గొంతు ఆరిపోయి చనిపోయినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అతని ఆచూకీ తెలిసిన వారు స్థానిక చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ నందు తెలియజేయాలని పోలీసులు కోరారు. స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత సిపిఐ కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి ర్యాలీని నిర్వహించారు. అనంతరం డిపో మేనేజర్ ఎస్ రాంబాబుకు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి అద్దంకి వరప్రసాద్ మాట్లాడుతూ ఈ ఏడాది ఆర్టీసీ అభివృద్ధిలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి కోటేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. మా సాయంత్రం మా నాగానా ఫోటోలు తీయండి. పట్టణ ప్రయాణికులందరికీ నమస్కరించి ఈ నూతన సంవత్సరము అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్గా దేవుడిని స్మరిస్తూ మరి ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ అందజేస్తున్నాను. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మా ఏపీఎస్ఆర్టీసీ డిపోలో నూతనంగా 8 బస్సులు వచ్చినాయి. ఇంకా అదనంగా 3 బస్సులు వచ్చినాయి. అన్ని రూట్లలో కూడా ప్రయాణికులకు అవసరమైన బస్సుల్ని, ప్రయాణికులకు అవసరమైనటువంటి సేవల్ని మా సిబ్బంది మేము అందరం కూడా కలిసి ఒక ఐక్య చరణ కమిటీగా ఏర్పడి చక్కని ఫలితాలని ప్రజలకు, ప్రయాణికులకి అందజేయడానికి కృషి చేస్తున్నాము. ఇంకా
కృషి చేయాలని ఆశిస్తూ సేవా రంగాన్ని ఇంకా ప్రజలకు చేర్చి ప్రయాణికులు అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేసి ఆ డిపో ఆర్థిక అభివృద్ధిని డిపో యొక్క బస్సుల యొక్క సంఖ్యని పెంచుకుంటూ ప్రయాణికులు అనుగుణంగా ప్రయాణికులు సేవ చేయడానికి ఏపీఎస్ఆర్టీసీ డిపో యావత్ సిబ్బంది, ట్రాఫిక్, గ్యారేజీ మరియు మేమంతా కూడా సిద్ధంగా ఐక్యంగా ఉంటూ పరిరక్షణలు పెట్టుకుంటూ పరిరక్షణల ద్వారా మనం ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నాము. తరఫున కేఆర్ ప్రసాద్ అనే కండక్టరు రేపు మార్చి 1కి రిటైర్ అవుతున్నాడు. ఈ శుభ సందర్భంగా ఆయన యొక్క ఇష్టానుసారంగా ఈ యొక్క ఐడెంటిటీ కార్డుని చిల్లరపేట డిపో స్టాఫ్ మొత్తానికి కూడా తయారు చేసి ఉచితంగా అందజేయడం జరిగింది. వారికి కూడా మా డిపో మీద ఆధ్వర్యంలో చిల్లరపేట డిపో కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. చిలకలూరుపేట డిపోలో పలిశెట్టి దామోదర్ గారి నాయకత్వంలో కనపడుతున్న ఏపీపీడీ ఎంప్లాయీస్ యూనియన్గా చిలకలూరుపేట డిపోలో మేమందరం కూడా నూతన సంవత్సర వేడుకల్లో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర నాయకులు బి కోటేశ్వరరావు గారు, అలాగనే జిల్లా నాయకులు కేశవులు, ఎడవల్లి శివ గారు మరియు నా సహచర కమిటీ సభ్యులు అందరికి కూడా 2020 సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే మన మహిళా సభ్యులు కమల, ఇక్కడికి హాజరైన ఏపీజేఎస్ అమరావతి లక్ష్మి గారు, అలాగనే శాంతి గారు, లక్ష్మి, మళ్ళీ ఎడ్లపాడు నాగలక్ష్మి మా కమిటీ వీళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అధికారులకి, సూపర్వైజర్లకి, అలాగే మిగతా కార్మికులందరూ కూడా ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి పలిశెట్టి దామోదర్ గారు, అలాగే నర్సయ్య గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా మరి ఈ రోజున నూతన సంవత్సర శుభాకాంక్ష వేడుకలు జరుపుకోవడం జరిగింది. దరిమిల ఈరోజు చిల్లూరుపేట డిపోలో కూడా మరి భారీ ఎత్తున 50 మందితో మరి చిల్లూరుపేటలో కూడా ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మరి ఈ వేడుకలు జరుపునందుకు హాజరైన మీ అందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నూతన సంవత్సరం సందర్భంగా ఎన్ఆర్టీ రోడ్లో ఉన్న సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చర్చ్ ఫాదర్ రెవరెండ్ మరియదాస్ పాల్గొన్నారు. అధ్యక్షులు చుక్కా విన్సెంట్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో వైఎంసీఏ సభ్యులు పాల్గొన్నారు. అయిపోయింది. కొత్త సంవత్సర సందర్భంగా మరి సిసిలియా వర్ధంతి జరిగి 4-5 రోజులు అవుతుంది. ప్రథమ వర్ధంతి సందర్భంగా మరి విన్సెంట్ పాల్ గారు ఇక్కడ ఉన్న ఈ పేదలకు సహాయం చేయాలి, చలికాలంలో అయితే దుప్పట్లు అయితే బాగా ఉపయోగపడతాయి అనే తలంపుతో మరి మంచి దుప్పట్లు సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎంతో అభినందించదగ్గ విషయం. మరి తమ కుమార్తె ప్రథమ వర్ధంతి సందర్భంగా వారు చేసినటువంటి ఈ త్యాగక్రియ దేవుని దృష్టిలో తప్పకుండా అది ఆమోదం పొందుతుంది. దేవుడు కూడా ఇలాంటి పనులు చూసి సంతోషిస్తాడు. మత్తయి సువార్తలో కడరా తీర్పు గురించి చెబుతూ ప్రభు ఈ విధంగా అన్నారు, నేను ఆకలికొని వచ్చాను, నీవు ఆహారం పెట్టావు, దప్పికొని వచ్చాను, దప్పిక తీర్చావు, వస్త్రహీనుడై వచ్చాను, వస్త్రాలు ఇచ్చావు, రోగినై వచ్చాను, నన్ను పరామర్శించావు, పరదేశం వచ్చాను, నన్ను మీ గృహంలోకి ఆహ్వానించావు అని అలాంటి పనులు చేసిన వారితో చెబుతానని చెప్పన్నారు. ఎవరు గుర్తించకపోవచ్చు, దీని గురించి ఎవరు పట్టించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఇలాంటి ప్రతి పనిని చాలా అపురూపంగా భావించి దాన్ని చాలా గొప్పదిగా ఆయన స్వీకరిస్తూ ఉంటారు. చేసిన న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.